శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము వృషభ రాశి వారికి 16th జూలై నుంచి 31st జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. ఎవరైతే మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అని కమెంట్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ప్రెజెంట్ టైం కనుక చూసుకున్నట్లయితే పర్వాలేదు బాగుంది. మీ గోచర గ్రహస్థితి చూసుకున్నట్లయితే అష్టమాధిపతి సెకండ్ హౌస్ లోపల చతుర్థ స్థానం లోపల కుజుడు అలాగే కేతు సంయోగం ఉండడం వల్ల కొద్దిగా ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా మానసిక పరంగా అంత అనుకూలంగా ఉండదు. నేనేం చెప్పా, కుటుంబ పరంగా మానసిక పరంగా అదే రకంగా సామాజిక పరంగా మీరు ఎక్కడైతే ఏ చోటైతే ఉంటున్నారో మిమ్మల్ని ఆ వ్యక్తులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతుంటారు. దానివల్ల ఏంటంటే కొద్దిగా మీ పట్ల మీకు కొద్దిగా గిల్టీ ఫీలింగ్ వచ్చుద్ది. నేను మరీ ఏంటి ఇలా ఉంటున్నాను, కొద్దిగా నాకు మారాల్సిన అవసరం ఉందా అని ఈ ఆలోచన అయితే మీకు వచ్చుద్ది. కానీ రాబోయే రోజుల్లో ఇది మీకు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని విషయాల్లో బాగుంటుంది. చతుర్థాధిపతి థర్డ్ హౌస్ లోపల ఉండడం, అది ప్రత్యేకంగా కనుక చూసుకున్నట్లయితే బుధుడు కూడా అక్కడనే ఉన్నాడు. సెకండ్ లార్డ్ అలాగే ఫిఫ్త్ లార్డ్ కనుక థర్డ్ హౌస్లో ఉన్నట్లయితే ఇది ప్రెజెంట్ బాగుంది. లెర్నింగ్ ప్రాసెస్ కోసం చాలా బాగుండబోతుంది. లెర్నింగ్ ప్రాసెస్ అంటే తెలుసుకోండి, చాలా రోజుల నుంచి ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారు, లేకపోతే ఒక పని నేర్చుకోవాలనుకుంటున్నారు, కానీ దాన్ని ఎలా మొదలు పెట్టాలి అర్థం కాలేదు, దాన్ని ఎలా స్టార్ట్అప్ చేయాలి సరిగా అర్థం అవ్వట్లేదు. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి రాబోయే రోజుల్లో కొన్ని వ్యక్తుల సలహాలతోటి మార్గదర్శనంతోటి ఆ పని మీరు ముందుకు తీసుకెళ్లే అవకాశాలు అయితే ప్రబలంగా కనబడుతున్నాయి. దాంతో పాటు సెకండ్ అలాగే ఫిఫ్త్ లార్డ్ థర్డ్ హౌస్ లో ఉండడం, ఇది ప్రత్యేకంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి ఇది మంచి రిజల్ట్స్ అయితే కనబడుతున్నాయి. కానీ ఇక్కడ బుధుడు రెట్రోగేట్ ఉంటాడు. యోగ కారకుడైన బుధుడు తృతీయ స్థానం లోపల రెట్రోగేట్ ఉండడం వల్ల కొద్దిగా మిస్కమ్యూనికేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే మీ ఇంటర్వ్యూ ఉంటుందో ఆ చోటు కొద్దిగా అడిగిన ప్రశ్నలకి సమాధానం చూసుకొని ఆలోచించి ఇవ్వడానికి ప్రయత్నించండి. అతి తొందరపాటు అస్సలు చేయకండి, లేకపోతే ఇబ్బందులు వస్తారు. ఆరోగ్యపరంగా కనుక చూసుకుంటే ఆరోగ్యపరంగా వృషభ రాశి వారికి పర్వాలేదు, నార్మల్గా ఉంది. కొద్దిగా కఫ్ కి సంబంధించి బాడీ లోపల అంటే పెరుగుద్ది, కఫ్ పెరుగుతుంది. ఎవరికైతే ముందు నుంచి షుగర్ అలాగే బీపీ ఉందో వాళ్ళకి కొద్దిగా నార్మల్ గానే ఉంటుంది, మరి అంత దానికి ఇది లేదు. కానీ చతుర్థ స్థానం లోపల కేతు అలాగే కుజుడు ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఈ సమయకాలం లోపల ఏదైనా ప్రాపర్టీ కొనాలి కనుక అనుకున్నట్లయితే జాగ్రత్తగా, అంత అనుకూలమైన సమయం అయితే కనిపించట్లేదు, మోసపోయే అవకాశం అయితే కనబడుతున్నారు. ఇంకొక విషయం, ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నించుతున్నారో అలాంటి జాతకులకి ఈ సమయకాలం కనుక మీరు పరిశీలించినట్లయితే బాగుండబోతుంది. అలాంటి జాతకులకి టైం బాగుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే మీ 6th లార్డ్ ఫస్ట్ హౌస్లో ఉన్నాడు. మంత్ ఎండింగ్ ఆ టైం లోపల రాశి పరివర్తన చేసుకొని సెకండ్ లార్డ్లో వెళ్తాడు. కానీ అంతవరకు మీ రాశిలో ఉండడం వల్ల కొద్దిగా ఏంటంటే ఆకర్షమైన వస్తు జీవితం లోపల కొద్దిగా ఆకర్షణ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. నిజము అబద్ధం ఏంటి ముందు తెలుసుకొని అడుగు ముందుకేయండి. ఓకే అని ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి బిజినెస్ మ్యాన్స్కి అయితే పర్వాలేదు, బాగుంది. ఒక స్త్రీ వల్ల మీ బిజినెస్ లోపల కొద్దిగా గ్రోత్ అయితే కనబడుతుంది. ఇంకొక పాయింట్, ట్రావెలింగ్ ఈ 15 రోజుల్లో కొద్దిగా ఎక్కువ ట్రావెలింగ్ ఉండబోతుంది. ఈ ట్రావెలింగ్ ఏదైతే ఉన్నదో మంచి కోసమే ట్రావెలింగ్ ఉండబోతుంది, కొద్దిగా మెంటల్ రిలీఫ్ కోసం ఉండబోతుంది. అలాగే దాంతోపాటు ఇంతకుముందు ఏమైనా దేవుడి దగ్గర మొక్కిన మొక్కులు ఏమైనా ఉన్నట్లయితే ఆ మొక్కులు తీర్చడానికి, లేకపోతే తీర్థక్షేత్రాల చోటు కూడా రాబోయే రోజుల్లో ట్రావెలింగ్ ఈ 15 రోజుల్లో కనబడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే వృషభ రాశి వారికి ఈ టైం ఏదైతే ఉందో సరదాగా వెళ్తుంటుంది. దీనిలో కొద్దిగా ఏంటంటే కుటుంబ పరంగా సరిగ్గా ఉండదు. కుటుంబ పరంగా సరిగా లేకపోవడం వల్ల కొద్దిగా పర్వాలేదు, కుటుంబ పరంగా ఇంతకుముందు అలవాటైంది కదా, ఇంకా మీరు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం జరిగింది. అయినా కొద్ది చేంజెస్ అయితే ఫ్యామిలీ పరంగా కనబడుతున్నాయి. 10th హౌస్ లోపల రాహు ఉండడం వల్ల, 11th హౌస్ లోపల సాటర్న్ ఉండడం వల్ల రెట్రోగేట్ లోపల ఇది మీకు కెరియర్ పరంగా బాగుంటుంది. కెరియర్ పరంగా ప్రొఫెషన్ పరంగా బాగుంది. కొద్దిగా ఏంటంటే మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో కెరియర్ పరంగా అది నిజమా, లేకపోతే దానిలో ఇంకేదైనా మార్పు చేయాల్సిన అవసరం ఉందా అని కొద్దిగా దాని పట్ల మీరు ఆలోచించినట్లయితే బాగుంటారు. ఇది కొద్దిగా టైం అయిపోయిన తర్వాత చెప్పడం వల్ల కొద్దిగా నేను ఎక్కువ మాట్లాడలేను, తక్కువ చెప్తున్నాం అని. ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి, శ్రావణ మాసం మొదలబోతుంది. అదే రకంగా ప్రతిరోజు కుదిరినట్లయితే లలిత సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి. ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. శ్రీమాత్రే నమః.